హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్విజ్ అండ్ హెల్త్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన తర్వాత ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవారికి అనేది ముఖ్యంగా నెలసరి, అలాగే పీసీఓఎస్ అనేవి చాలా పెద్ద సమస్యలుగా ఉన్నాయి. అయితే వీటన్నింటిని తగ్గించుకోవడానికి మనం మెడిసిన్స్ అనేవి తీసుకుంటున్నాం. వాటి వల్ల ఇవి తగ్గడం పోనుగాను మనకి అవి ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం అయితే ఉంది. మెడిసిన్ తీసుకోకుండా ముందుగానే మనం వాటిని తగ్గించుకోవడానికి ఇంటిలో ఉండే సులభమైన పద్ధతులతో మనం తగ్గించుకోవచ్చు. ఒకవేళ వాటికి కూడా తగ్గకపోతే మనం ఆ తర్వాత డాక్టర్ అనేది సంప్రదించవచ్చు. ముందుగానే మనం తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ అనేవి తప్పకుండా ఇస్తారు. అవి మన ఆరోగ్యానికి ఇంకా హానికరం చేస్తాయి. ముందుగా మనకి నెలసరి అనేది నెలకి మనం అనుకున్న డేట్‌కి గనుక వచ్చినట్లయితే మనకి ఇటువంటి సమస్యలు అనేవి ఉండవు. ముందుగా అందరూ చెప్పేది ఏమిటంటే బరువు తగ్గమంటారు. బరువు తగ్గితే కనుక ఆటోమేటిక్‌గా మీ ఆరోగ్య సమస్యలన్నీ తీరుతాయి అని చెప్తారు. మన శరీర తత్వాన్ని బట్టి మన బరువు అనేది ఉంటుంది. మనం ఎన్ని డైట్ పాటించినా సరే 1, 2 రోజులు అలాగే ఒక నెల రోజుల వరకు అయితే చేయగలం. మనం జీవితాంతం అయితే ఆ డైట్‌ని ఫాలో అవ్వలేము కదా! మన పనులు మనమే చేసుకుంటే ఎటువంటి డైట్ అనేది అవసరం ఉండదు. ఆడవారికి ఇంట్లో చాలా పనులు ఉంటాయి. ఆ పనులు చేసుకుంటే వారికి అవే ఎక్సర్‌సైజుల కింద అవుతాయి. ఇంకా వేరే డైట్ ఎందుకు చెప్పండి? మన పనులు మనమే చేసుకుంటూ మనం తినాల్సింది తింటా కూడా మన ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గించుకోవచ్చు. ఉదయం లేవగానే తేనె కలిపిన నీరు తీసుకోమని చెబుతారు. అయితే తేనె అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. కానీ అందరికీ అది కుదరొచ్చు, కుదరకపోవచ్చు కదా! దానికి బదులు మనం ఉదయాన్నే రాగి జావ అనేది త్రాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అది త్రాగడం వల్ల మనకి ఆకలి అనేది తక్కువగా ఉంటుంది. దానివల్ల టిఫిన్ కూడా మనం కొంచెమే తినవచ్చు. అలా తినడం వల్ల మనకి మధ్యాహ్నానికి బాగా ఆకలి వేస్తుంది. అప్పుడు మనం అన్నం పెట్టుకొని అన్నం తక్కువ దానికి రెండింతల కూర అనేది వేసుకొని తినడం వల్ల మన కడుపు అనేది నింపుగా ఉంటుంది. అన్నానికి బదులు కొర్రలు అనేవి తినడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి మన హార్మోన్‌ను ఇన్‌బాలెన్స్ అనేవి చేస్తుంది. సాయంత్రం వేళలో ఖర్జూరం గాని లేదా అటుకులు లేదా మరమరాలు ఇలాంటివి ఏదైనా తింటే అరుగుదల అనేవి తొందరగా ఉంటుంది. రాత్రికి భోజనం కూడా మనం సరైన టైంకి తినాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజు తింటూ మనకి నెలసరి సమయం వచ్చే వారం రోజులు ముందు గనుక ఈ సలహాలు పాటిస్తే తప్పకుండా మీకు నెలసరి అనేది టైంకి వస్తుంది. అవేమిటో ఇప్పుడైతే చూద్దాం. బొప్పాయిని ఎక్కువగా తినడం, పైనాపిల్ తినడం, నల్ల నువ్వులు, నల్ల బెల్లం కలిపి తినడం, పసుపు కలిపిన నీరు త్రాగడం, వాము నీరు త్రాగడం వల్ల మనకి నెలసరి అనేది సరైన సమయానికి వస్తుంది. ఇవి మన సమయానికి వారం ముందు నుంచి చెయ్యాలి. అయితే వీటన్నింటినీ ముఖ్యంగా ఎవరైతే గర్భం గురించి ఎదురు చూస్తున్నారో వారు అయితే తీసుకోవద్దు. ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల నెలసరి సమస్యలు ఉన్న, పీసీఓడి సమస్యలు ఉన్న మనం సులభంగా ఇంటిలోనే తగ్గించుకోవచ్చు. నెలసరి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా ఈ సూచనలు పాటించి మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఈ వీడియో చూసి మీకు గనక ఇది నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ దయచేసి వల్గర్‌గా అయితే కామెంట్స్ అనేవి పెట్టకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.